తన స్నేహితుడు రావడంతో ఇంటి వారసురాల విషయంలో పారిజాతం చేసిన కుట్రను తెలుసుకున్న శివనారాయణ. మరి స్నేహితుడికి పారిజాతం చేసిన కుట్ర ఎలా తెలుసు, అసలేం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోలో అయితే తెలుసుకుందాం. మరి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే జోష్న అయితే మాత్రం ఆలోచించుకుంటూ ఉంటుంది. కూతురికి పుట్టబోయే పిల్లలకి అంటే అది దీపకనే కదా అర్థమని అనుకుంటూ ఉంటుంది. అమ్మా నాన్నని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి దీప చెప్తూ ఉంటుంది. దీప వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం వచ్చి, ఏంటే నీకు అన్యాయం జరుగుతుందేంటి, నువ్వు ఈ ఇంటి వారసురాలువే కదా, సుమిత్ర దశరథుల కూతురువి, పైగా అసలు దశరథ్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, నువ్వు సుమిత్ర చెప్పినట్టు పెళ్లి చేసుకుంటే ఆస్తి నీదే అవుతుంది కదా, పెళ్లి చేసుకుంటే సరిపోతుంది కదా అని అంటూ ఉంటుంది పారిజాతం. అయితే ఇక్కడ చూస్తే మీరు మంచి పనే చేశారండి సుమిత్ర, నీకేం బాధగా లేదు కదా, ఏమీ లేదు, ఇప్పటికైనా జోష్న మనల్ని అర్థం చేసుకుని ఇకనైనా పెళ్ళికి ఒప్పుకుంటే బాగుంటుంది అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది. దానికోసమే కదా ఇంత చేశాను, పైగా నా కూతురికి వారసత్వం దక్కకుండా ఆస్తిని మొత్తం అనుభవించి చివరకు నా కూతుర్నే చంపాలని చూస్తుంది జోష్న, అది జరగకూడదనే కూతురు బిడ్డలకి అంటూ అది క్లియర్గా రాయించాను అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటాడు. నిజం తెలిసిన రోజు నువ్వేం చేస్తావో నాకు తెలియదు, కానీ నా కూతురికి ఇప్పటి వరకు జరిగిన అన్యాయం చాలు, ఇక మన కూతురికి అన్యాయం జరగకూడదు అని చెప్పేసి అనుకుంటూ దశరథ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే శివనారాయణకి తన స్నేహితుడు అయితే కాల్ చేస్తాడు. ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉండగానే సుమిత్ర ఆపరేషన్ గురించి, ఆ ఇంట్లో జరుగుతున్న సిచ్యువేషన్ల గురించి తన స్నేహితుడితో పంచుకుంటాడు శివనారాయణ. సరే, నేను ఈ విషయం తెలియదు కదా అందుకే రాలేదు, ఒకసారి సుమిత్రను చూసినట్టు ఉంటుంది, నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పేసి అనేసరికి సరే రామని చెప్పేసి శివనారాయణ ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇక నుంచి మీరు ఆ ఇంటికి వెళ్లకుండా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన అయితే కార్తీక్ని దీపని అంటూ ఉంటుంది. అమ్మ, అగ్రిమెంటు అసలు లేకుండా చేస్తానని జోష్న అంది, కానీ ఆ తర్వాత మళ్ళీ తన మాటని మార్చుకుంది. అగ్రిమెంటు ఉన్నన్ని రోజులు మేము వెళ్ళక తప్పదు, అగ్రిమెంట్ పూర్తయిన రోజు ఎవరు వద్దన్నా ఎవరు కాదన్నా మేమే మానేస్తాం, ఇప్పుడు దీప ఉన్న కండిషన్లో అక్కడ పనులు చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటూ ఉండగానే దీపని నేను చూసుకుంటానని అన్న తర్వాతే దీపని ఇక్కడి నుంచి నువ్వు ఆ ఇంటికి తీసుకుని వెళ్ళావు, కానీ ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏం కాలేదు కదమ్మా, ఏం కాదు, నేను చూసుకుంటానని చెప్పాను కదా, ఏం చూసుకుంటావో, ఇక మీదట మాత్రం ఎలాంటి కంప్లైంట్ రాకూడదు, నా కోడల్ని ఆ జోష్న అవమానించడానికి లేదు అని చెప్పి అంటూ ఉండగానే జోష్న గురించి నీకు తెలియందేముంది, తన నోటికి ఏం వస్తుందో, అసలు తను ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు, అలాంటి పరిస్థితిలో తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది, కాబట్టి మావయ్య తాత ఉన్నారు కదా తనకి గడ్డి పెట్టడానికి, తనకి ఏదో ఒక రోజున బుద్ధి వస్తుంది, అంతవరకు భరించక తప్పదు అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అలా కార్తీక్ లోపలికి వెళ్ళిపోతాడు. ఇక కాంచన ఆలోచించుకుంటూ ఉంటుంది. ఈలోగా ఇక్కడ తన స్నేహితుడైతే ఫోన్ చేస్తాడు కదా, తను వస్తున్నాడని చెప్పేసి తనకి నచ్చిన వంటలన్నీ చేయమని చెప్తూ ఉంటున్నాడు. ఇక్కడ శివనారాయణ అయితే సరే అని చెప్పేసి బయట నుంచి తెప్పిస్తాను, ఇప్పుడు దీప కూడా అన్ని వంటలు చేయలేదు కదా, దీప ఎలా చేయగలదు, ఇప్పుడు అసలే తను ప్రెగ్నెంట్ కాబట్టి తను ఈ వంటలు చేయలేదు, అలాగే పారిజాతం చేస్తే ఎవ్వరూ తినలేరు, సుమిత్ర చేసే పరిస్థితిలో లేదు, సుమిత్రను చూడడానికి వాడు వస్తున్నాడు కాబట్టి సరేలే నేనే బయట నుంచి తెప్పిస్తాను రెస్టారెంట్ నుంచి అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. శివనారాయణకి ఆ స్నేహితుడంటే ఎంతో ఇష్టం, ఇద్దరి మధ్య ఎంతో అనుబంధం ఉంటుంది. ఇక ఆ స్నేహితుడు ఇంటికైతే చూడడానికి రాని వస్తాడు. అలా వచ్చేసరికి సుమిత్రకి క్యాన్సర్ వచ్చిందని, అలాగే సుమిత్ర విషయంలో బోన్ మ్యారో ఇచ్చి సుమిత్రని జోష్న కాపాడిందనే నిజాన్ని శివనారాయణ అయితే తన స్నేహితుడితో పంచుకుంటాడు. నాన్న, మీకు నిజం తెలిసేంతవరకు జోష్నే సుమిత్రని కాపాడింది అనుకుంటారు, కానీ సుమిత్రని కాపాడింది మా కన్న బిడ్డ, సుమిత్రను కాపాడి తను మాత్రం ఎక్కడో ఎవరికీ తెలియకుండా పని మనిషిగా ఈ ఇంట్లో ఉంటుంది, తను ఇంటి కూతురని ఎప్పటికి బయటపడుతుందో ఏంటో, అసలు ఇదంతా ఎప్పటికి జరుగుతుందో అని చెప్పేసి దశరథ ఆలోచించుకుంటూ ఉండగానే, అయితే నీ మనవరాలు నీ దగ్గరికి వచ్చేసిందా అని చెప్పేసి శివనారాయణ స్నేహితుడు అడుగుతూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా,
ఎప్పుడూ నా మనవరాలు నా దగ్గరే ఉంది కదా. అహా! అది కాదు. నీ మనవరాలు నీ దగ్గరకొచ్చేసిందా అంటే, అలా అని కాదు. నేను ఇక నీ మనవరాలు పుట్టినప్పుడు ఒక విషయం తెలుసుకున్నాను. అది చెప్పాలని అనుకున్నాను. కానీ, ఆ తర్వాత ఏదో ఒక రోజు నువ్వే తెలుసుకుంటావులే. నెమ్మదిగా ఆ నిజం బయటపడుతుంది. నీ మనవరాలు కాని మనవరాల్ని నువ్వు ఎలా పెంచుతావు? నువ్వు ఆ మాత్రం తెలుసుకోలేవా? చాలా తెలివైన వాడివి కాబట్టి నీ భార్య చేస్తున్న మోసాన్ని ఖచ్చితంగా గుర్తించే ఉంటావు. అందుకనే బోన్ మ్యారో కన్న కూతురు తోడబుట్టిన వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు కాబట్టి నీ మనవరాలు బోన్ మ్యారో ఇచ్చింది అన్నావంటే ఖచ్చితంగా నీకు ఈ నిజం తెలిసే ఉంటుంది. పోనీలేరా, చాలా త్వరగా నిజాన్ని తెలుసుకున్నావు. లేకపోతే ఇంకా మోసపోతూనే ఉండేవాడివి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు. నా మనవరాల విషయంలో మోసం జరగడమేంటి, నిజం తెలుసుకోవడమేంటి, నా భార్య మోసం చేయడమేంటి? అమ్మో, ఇతనెవరు? నిజాన్ని బయట పెట్టేసేలా ఉన్నాడే. అసలు నేను చేసిన తప్పు వీడికెలా తెలుసో? అదేమీ లేదులేండి, అతను ఏదేదో మాట్లాడుతున్నాడు. కొత్తగా ఇక చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాడు కదా, స్నేహితుడిని చూసేసరికి అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడం లేదనుకుంటా. పారిజాతం, నా స్నేహితుడిని అవమానిస్తావా నువ్వు? తను అవమానిస్తుంది. ఎందుకంటే తను చేసిన తప్పు బయటపడిపోతుంది కాబట్టి. తను చేసిన తప్పు ఆల్రెడీ బయట పడిపోయినట్టుంది కదా. అసలు నాకు అర్థమయ్యేలా చెప్పరా. అవును, నీ మనవరాలు పుట్టిన సమయంలోనే అక్కడే ఇదిగో పారిజాతం గారు కోడలు కూడా జన్మనిచ్చింది. పారిజాతం గారు అక్కడే ఉండి ఇక తన మనవరాల్ని సుమిత్ర ఉన్న ప్లేస్లో, ఇక తన బిడ్డ ఉన్న ప్లేస్లోకి తన మనవరాల్ని తీసుకొచ్చి, నీ మనవరాల్ని అదే ఇక్కడే పనిచేసేవాడు కదా సైదులని, వాడి చేతికి ఇవ్వడం నేను చూశాను. వాడిని మరి చంపేయమందో వదిలేయమందో నాకు తెలియదు. ఆ అమ్మాయిని బస్టాండ్లో వాడు వదిలేశాడు. ఆ తర్వాత వాడిని లారీ గుద్ది చంపేసింది. అలా చంపేయడానికి కారణం కూడా ఇదిగో శివుడే. కానీ ఈ నిజాన్ని నీకు చెప్పాలని అనుకుని ఒక్క క్షణం ముందుకి రాబోతూ ఉండగా వాడు చనిపోవడం నేను కళ్ళారా చూశాను. అదే ప్లేస్లో నన్ను ఊహించుకుని భయపడి వెళ్ళిపోయాను. కానీ నా స్నేహితుడు శివనారాయణ అంత తెలివి తక్కువ వాడు కాదు. వాడు ఖచ్చితంగా తన మనవరాల్ని గుర్తించగలడు, తన భార్య చేసిన తప్పును తెలుసుకుంటాడు అని చెప్పి అనుకుంటూ ఇన్నేళ్ళు దూరంగా మౌనంగా ఉండిపోయాను. ఎప్పటికైనా నిజం తెలుసుకునే ఉంటావు, ఖచ్చితంగా ఈవిడకు బుద్ధి చెప్పుంటావని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే నీ మనవరాల్ని నువ్వు గుర్తుపట్టావని తెలుస్తుంది. లేదు, పొరపాటు పడుతున్నారు. ఎక్కడ గుర్తుపట్టాడు? అసలు బోన్ మ్యారో ఇచ్చింది జోష్న కాదు, నా కూతురు దీప. నా కూతుర్ని నేను గుర్తుపట్టలేక ఇన్నేళ్ళు ఇంటి పని మనిషిగా చూసి, ఇంటి పని మనిషి కూతుర్ని యజమానులా చూసి మోసపోయాము. పారిజాతం పిన్ని మమ్మల్ని మోసం చేసింది అని చెప్పేసి ఇక అప్పుడు నిజాన్ని బయట పెట్టేస్తాడు దశరథ. ఏంటి దశరథ, ఇదంతా నిజమా? ఈ నిజం నీకు కూడా తెలుసా? తెలుసు. వీళ్ళు చేసిన మోసాలు కుట్రలు, మీ మీద పగతో పారిజాతం పిన్ని చేసిన మోసం. ఈ ఇంటి వారసురాలు దీప అని తన తండ్రి ద్వారా తెలుసుకుని కన్న తండ్రినే చంపాలనుకున్న జోష్న, ఇంటి వారసురాలుగా దీప ఉంటే తనకి ఇక ఎప్పటికీ ఆస్తి దక్కదని దీపనే చంపాలి అనుకున్న జోష్న కుట్ర. ఇవన్నీ కూడా తెలుసు నాన్న. తెలిసే వీళ్ళు నా మని నేను అలా రాయించాను అంటూ ఇక ఒక్కసారే నిజాన్ని బయట పెట్టేస్తాడు దశరథ. దశరథ నిజం చెప్పడం, తన స్నేహితుడు నిజం చెప్పడంతో అంటే ఇప్పటికీ కూడా ఈ అమ్మాయి తను మార్చిన తన కొడుకు కూతురు, నా కూతురు దూరంగా మా అందరికీ పని మనిషిలో బ్రతుకుతుంది. ఈ నిజాన్ని నేను చెప్పలేక మౌనంగా ఉండిపోయాను. కానీ ఆ దేవుడు మీ ద్వారాగా మా నాన్నకు తెలిసేలా చేశారు అని చెప్పేసి అంటూ ఉంటాడు దశరథ. నిజం ఎప్పుడైతే తెలుస్తుందో పారిజాతం చేసిన కుట్ర, జోష్న తన మనవరాలు విషయంలో చేస్తున్న మోసం, ఇవన్నీ తెలుసుకున్న శివనారాయణ ఒక్కసారే కుప్పకూలిపోతాడు. ఏదో భార్య చనిపోతే తన బిడ్డలకు తోడవుతుందని ఆ ఇంట్లో పని మనిషిగా ఉన్న పారిజాతాన్నే పెళ్లి చేసుకుని గొప్పదానిలా చూసుకుంటే చివరకు పగా ప్రతీకారంతో ఆ ఇంటి వారసురాల్నే దూరం చేసి ఆ ఇంటికి యజమానైన శివనారాయణ్ణి మోసం చేసి
ఆ ఇంటి వారసురాల్ని సుమిత్ర అలాగే దశరథుల కన్న బిడ్డని ఇక అనాథని చేసిందని తెలుసుకుని ఇంక వీళ్ళను వదిలిపెట్టకూడదు అంటూ గట్టిగా అరుస్తూ జోష్న పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఇస్తాడు శివనారాయణ. శివనారాయణ కేకకి వణికిపోతూ నిలబడి ఉండిపోతారు ఇద్దరు కూడా. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది.